శిరీష, ఆ? డాక్టర్ కూతురు కీర్తి ప్రమాదంలో ఉంది. ఏమైంది? ఇప్పుడు దాకా చనిపోయిన అమ్మాయిలందరూ అబార్షన్ జరగడం వల్లే చనిపోయారు. ఇప్పుడు డాక్టర్ కూతురు. ఏదో తప్పు జరిగింది. చెప్పు శిరీష. డాక్టర్ ఇంటికి నువ్వు, కాంపౌండర్ తప్ప ఎవరూ వెళ్ళరు. ఆ కాంపౌండర్ ఎలా చనిపోయాడో ఎవరికీ తెలియదు. అవును, డాక్టర్ కూతురు తప్పు చేసింది. నేను ఆ రోజు ఇంటికెళ్ళేసరికి కీర్తి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండింది. నేను వెళ్ళినప్పుడు తను అదోలా బిహేవ్ చేసింది. కాంపౌండర్ ఎక్కడా? తను వెనకే వస్తున్నాడు. వెళ్ళు. కీర్తి, నీకేమైనా వంట చేయమంటావా? నాకేం వద్దులే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపో. కీర్తి, ఇదిగో. హే, వచ్చేసావా? ఇదిగో రోల్. దీన్ని ఎలాగైనా ఒకరోజు ఒకరోజు నేను వంటగదిలోకి వెళ్తుంటే కీర్తి మత్తులో ఉన్నప్పుడు ఆ కాంపౌండర్ గాడు కీర్తిని అలా ఆమెతో ఉండడం చూసి షాక్ అయ్యాను. ఈ విషయం ఇన్ని రోజులు డాక్టర్కి ఎందుకు చెప్పలేదు? ఈ విషయం గురించి డాక్టర్ గారికి చెప్పడానికి నేను వెళ్తుంటే శిరీష, ఇలారా. డాక్టర్ గారు రూమ్ కిందకి ఇప్పుడు. అది డాక్టర్ గారితో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కొంచెం అర్జెంట్. అది ఒకరోజు డాక్టర్ గారి కూతురు కాంపౌండర్తో కలిసి అసలు ఆ అమ్మాయిని వాడు అలా చేస్తాడని అసలు అనుకోలేదు. ఆ రోజు అసలు సరే, వాడు సరే, సరే, ఓకే. డాక్టర్ గారితో నువ్వేం చెప్పక్కర్లేదు. కాంపౌండర్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. కౌసల్యానా? ఉమ్, ఎందుకు ఆపింది? ఈ విషయం గురించి ఎక్కడా ఎవరికి ఏమీ చెప్పొద్దు, నేనే అది చూసుకుంటాను అని చెప్పింది. అయినా సరే దీని గురించి డాక్టర్ గారితో చెప్దామని వెళ్తే కౌసల్య గారు చాలాసార్లు నన్ను వెళ్ళనివ్వలేదు.